అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. అభయ హనుమాన్లో కూర్చుని విగ్రహం అభయం హస్తమిస్తూ కావాలి విగ్రహాలు అంటున్నారు. కాకపోతే ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద సైజు వచ్చినాయి, అలా కాకుండా 4 ఇంచెస్ 6 ఇంచెస్లో కావాలన్నారు. సో వాళ్ళ కోసం న్యూ కలెక్షన్ చూపిస్తున్నాను హై ప్రీమియం క్వాలిటీతో. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో 4 ఇంచెస్ విగ్రహం అనమాట. ఇక్కడ కింద పీఠం వచ్చేటప్పటికి త్రికోణ ఆకారంలో వస్తుంది. అలాగే ఇక్కడ స్వామివారు చక్కగా ఇక్కడ మీకు ఇక్కడ కూర్చుని మీకు అభయం ఇస్తున్నట్టుంటారు. ఒక గద అనేది కింద పెట్టుకుని మీకు అభయ హస్తం ఇస్తూ ఉంటారు. చక్కగా మనం ఏదైనా టేబుల్ టాప్ మీద కానీ లేదంటే కార్ డాష్ బోర్డ్ మీద కానీ పెట్టుకోవడానికి అనువైన విగ్రహం. అలాగే పూజా రూమ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 6 ఇంచెస్లో వస్తున్న అభయ హనుమాన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కింద పీఠం వచ్చి పద్మపీఠం మీద కింద స్క్వేర్ పీఠం లాగా వచ్చి దాని మీద పద్మపీఠం వచ్చి పద్మపీఠం మీద కూర్చుని ఉంటారు. ఇది వచ్చేటప్పటికి పూర్తిగా మనకి గోల్డ్ యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది. చాలా హై ప్రీమియం క్వాలిటీ. స్వామివారు ఒక మూతి దగ్గర నుంచి నామం దగ్గర నుంచి కంఠహారాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఒక 10 ఇంచెస్లో వస్తున్న స్వామివారు. ఇవన్నీ కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఇక్కడ ఎలా ఉన్నారో 6 ఇంచెస్లో అలాగే ఉన్నారు, 10 ఇంచెస్లో అలాగే ఉన్నారు. కాకపోతే మనకి 4 ఇంచెస్లోనే మారుతారు. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారి పాదం కింద కూడా ఇక్కడ ఒక పీటన్ అనేది ప్రొలాంగ్ చేయడం వచ్చిందనమాట. అంటే డిజైన్ అనేది పెంచడం వచ్చింది. అలాగే స్వామివారి పాదం, ఆయన కాళ్ళ కడియాలు, అలాగే ఆయన కిరీటము, అలాగే ఆయన గద. ఇక్కడైతే మీరు గద అనేది సపరేట్గా కూడా తీసి మనం అంటే వాష్ చేసుకున్న అభిషేకం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలంకారానికి కూడా. సో ఇక్కడ చూడండి, గద అనేది మనం స్వామివారికి విడిగా వస్తుంది. ఇక్కడ గద ఏంటంటే అటాచ్డ్గా వస్తుంది. అలాగే స్వామివారి యొక్క నేత్రాలు, ఆయన నామము, ఆ కంఠహారాలు చాలా చాలా స్పెషల్గా ఉండి చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సో ఎవరికైనా చక్కగా గురువులకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా గిఫ్ట్కి ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏదైనా హోటల్స్ అంటే ఎక్కువ జనసంచారం ఉన్న చోట, లైక్ మన బిజినెస్ సెంటర్స్ కానీ ఏదైనా హోటల్స్ కానీ షాపింగ్ షాప్స్ కానీ వాటిలో ఏంటంటే చక్కగా గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోవచ్చు ఇన్ని. ఎందుకంటే ఇన్ని మనకి పెట్టుకోవడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు, దరిచేరదు. సో అలాగే నిత్య హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడానికి కూడా అనువైన విగ్రహం.